అందరికీ నమస్కారం. ఇది ఎకానమిక్ సర్వే 5వ చివరి మాడ్యూల్. యూనియన్ బడ్జెట్ కూడా 5 మాడ్యూల్స్ ప్రెజెంట్ చేయడం జరిగింది. మొత్తం ఈ 10 మాడ్యూల్స్ కూడా అంటే యూనియన్ బడ్జెట్ 5 మాడ్యూల్స్, ఎకానమిక్ సర్వే 5 మాడ్యూల్స్, మొత్తం 10 మాడ్యూల్స్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎకానమిక్ సర్వేకి సంబంధించి ప్రతి మాడ్యూల్లో ఎలాంటి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాన్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఈ ఎకానమిక్ సర్వే లాస్ట్ మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత రేపు అంటే బుధవారం నాడు ఒక స్పెషల్ మాడ్యూల్ ప్రజెంట్ చేయబోతున్నాను. ఆ స్పెషల్ మాడ్యూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కీ కాన్సెప్ట్స్, కీవర్డ్స్ 60 తీసుకున్నాను. ఎకానమిక్ సర్వే, యూనియన్ బడ్జెట్ల నుంచి ఈ 60 కీవర్డ్స్, కీ కాన్సెప్ట్స్ గురించి ఫాస్ట్ ట్రాక్ క్వశ్చన్స్ రూపంలో మీకు 30 నుంచి 40 నిమిషాల వ్యవధిలో వాటిని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు నేర్చుకున్నటువంటి యూనియన్ బడ్జెట్ అలాగే ఎకానమిక్ సర్వే ఈజీగా రీక్యాపిట్యులేషన్ జరుగుతుందన్నమాట. అందుకని బుధవారం నాటి మాడ్యూల్ 60 కీ క్వశ్చన్స్, కీ కాన్సెప్ట్స్, కీవర్డ్స్ వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఆ మాడ్యూల్ తప్పకుండా చూడండి. ఇది బుధవారం నాడు అంటే రేపు ప్రజెంట్ చేయటం జరుగుతుంది. ఇక ఈ బుధవారం తర్వాత గురు, శుక్రవారాల్లో యాజ్ యూజువల్గా మనం ఇంతకు ముందు నుంచి ఎకానమీ బేసిక్స్ ప్రజెంట్ చేస్తున్నాం కదా. ఇప్పటిదాకా 18 ఎకానమీ బేసిక్స్ మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా 2 మాడ్యూల్స్ మాత్రమే ఎకానమీ బేసిక్స్ ప్రొడ్యూస్ చేస్తాను. అవి ఈ థర్స్డే, ఫ్రైడే. ఇక వచ్చే వారం నుంచి అంటే ఆగస్టు 12వ తేదీ నుంచి సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉదయం 10 గంటలకు యథావిధిగా 10 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందులో సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, మంగళవారం నాడు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, బుధవారం నాడు ఇండియన్ ఎకానమీ, ఇక గురువారం నాడు ఇండియన్ పాలిటీ, శుక్రవారం నాడు మిసిలేనియస్ అండ్ మ్యాప్స్. అవి యథావిధిగా కొనసాగుతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాడ్యూల్తో ఎకానమిక్ సర్వే కంప్లీట్ అవుతోంది. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని మాడ్యూల్స్ ఈవెన్ 30 to 40 మినిట్స్ దాకా కూడా వెళ్ళాయి. తర్వాత రేపటి మాడ్యూల్ చాలా ప్రముఖమైంది. అంటే 60 కీ కాన్సెప్ట్స్ తీసుకొని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇవన్నీ రీక్యాపిట్యులేట్ అవుతాయి. గురు, శుక్రవారాల్లో మనం యథావిధిగా ఇంతకుముందు ప్రొడ్యూస్ చేస్తున్నట్లే ఎకానమీ బేసిక్స్కి సంబంధించి చివరి 2 మాడ్యూల్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది, 19, 20. సో ఈ శుక్రవారం తోటి ఎకానమీ బేసిక్స్ మాడ్యూల్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి, 20 మాడ్యూల్స్. ఇక వచ్చే సోమవారం ఆగస్టు 12వ తేదీ నుంచి యథావిధిగా సోమవారం నుంచి శుక్రవారం దాకా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, మిసిలేనియస్ అండ్ మ్యాప్స్ 5 రోజుల పాటు ఒక్కొక్క రోజు చిన్న చిన్న ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని 10 ప్రశ్నలు అడుగుతూ వాటికి సమాధానాలని క్రిస్ప్గా, క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక రెండవ విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే యూట్యూబ్లో వచ్చేటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషనల్ వీడియోస్ చాలా తక్కువ మంది మాత్రమే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో మీకు టీచ్ చేస్తున్నారు. చాలా లెక్చర్స్ మీ టైం వేస్ట్ చేస్తాయి. వాటిని చూసినందువల్ల మీకు ప్రయోజనం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చూస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే తప్పనిసరిగా క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద అవగాహన ఉంటే మిగతా వాళ్ళకంటే ఒక 4-5 ప్రశ్నలు మీరు ఎక్కువ ఆన్సర్ చేయగలుగుతారు. అప్పుడు మీరు టాప్ ర్యాంక్స్లోకి వెళ్తారు. అప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది. అందరిలాగే లో ఈక్విలిబ్రియంలో ఉన్నటువంటి వీడియోస్ మీరు కూడా చూస్తే ఎక్కడ కాంపిటేటివ్ ఎడ్జ్ వస్తుంది చెప్పండి. అందుకని ప్యాషన్ ఉన్నటువంటి టీచర్స్ ప్రొడ్యూస్ చేసే వీడియోస్ చూడండి. క్లారిటీతో ఉన్నటువంటి వీడియోస్ని మాత్రమే చూడండి. ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి చిన్న చిన్న సమాధానాలు ఉంటాయి చూడండి. అతి ఎత్తైన పర్వతం ఏది, ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఏది, పొడవైన రైల్వే బ్రిడ్జ్ ఏది, ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి. దానికోసం టీచర్ దాకా రావాల్సిన పని లేదు. చాలామంది టీచర్స్ అలాంటివి చెప్తున్నారు. చిన్న చిన్నవి చెప్పి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తెచ్చుకుంటున్నారు.
అది విద్యార్థి లోకాన్ని ఎదగనివ్వటం లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అందుకని నా సజెషన్ ఏంటంటే, మీరు ఎవరి లెక్చర్స్ అయినా చూడండి, మీకు వాల్యూ ఎడిషన్ జరిగేటట్లుగా ఉంటేనే చూడండి, మీకు కాంపిటేటివ్ ఎడ్జ్ వచ్చేటట్లు ఉంటేనే చూడండి. సరే, మీరు 5 మాడ్యూల్స్ యూనియన్ బడ్జెట్, 5 మాడ్యూల్స్ ఎకానమిక్ సర్వే చూశారు. కొంతమంది కొత్త స్టూడెంట్స్ కూడా వీటిని చూడడానికి వచ్చారు. మీకు నేను చెప్తున్నటువంటి లెక్చర్స్ ఉపయోగపడతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అని అనిపిస్తే, మీరు ఈ మాడ్యూల్స్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, 10 మందికి చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎదుగుతారు, వాళ్ళు కూడా పైకి వస్తారు. లో ఈక్విలిబ్రియంలో ఉన్నటువంటి వీడియోస్ చూసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ విషయాన్ని మళ్ళీ రేపటి వీడియోలో కూడా నేను ప్రస్తావిస్తాను. అర్థమైంది కదా? సో ఈ మాడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఈ వారం తర్వాత వచ్చే సోమవారం నుంచి రెగ్యులర్గా నేను ప్రజెంట్ చేయబోయేటువంటి మాడ్యూల్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. రోజుకి 10 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని, చిన్న చిన్న ప్రశ్నలు కొన్ని, పెద్ద పెద్ద ప్రశ్నలు కొన్ని, 15 నుంచి 20 నిమిషాల దాకా వీడియో ఉంటుంది. సోమవారం నుంచి శుక్రవారం దాకా. ఇంతకు ముందు కూడా నేను ప్రజెంట్ చేశాను. తర్వాత ఇలాంటి ఛానల్స్ని ప్రమోట్ చేయండి. నాలాంటి వాళ్ళు ప్యాషన్తో ఎడ్యుకేషన్లోకి వస్తారు. ప్యాషన్తో వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా పిల్లలకి మేలు చేయాలనే చూస్తారు. అందుకని 10 మందికి ప్రమోట్ చేయండి, మంచి వీడియోస్ చూడండి, కాంపిటేటివ్ ఎడ్జ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఎన్ని వీడియోస్ చూసినా మీకు విషయాలు తెలియటం లేదు అంటే చెప్పే వాళ్ళల్లో లోపం ఉంది అనేటువంటిది అర్థం చేసుకోండి. ఇదంతా ఒక డైమెన్షన్. ఇక రెండోది ఏంటంటే, నేను లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనేటువంటి ఛానల్ని గత 7-8 సంవత్సరాలుగా నడుపుతున్నాను. యాక్చువల్గా తెలుగులో చేస్తున్నటువంటి ఈ మాడ్యూల్స్ కొద్ది నెలల క్రితమే స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఇంగ్లీష్లో లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ద్వారా నేను మాడ్యూల్స్ ప్రజెంట్ చేస్తున్నాను. ఈ తెలుగు మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, తెలుగు భాష మీద అభిమానంతో, అలాగే తెలుగు పిల్లల మీద అభిమానంతో, నాకు సమయం అంతగా మిగలకపోయినా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తున్నాను. ఇక ఎవరైతే సీరియస్గా ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ఉంటారో, అంటే సీరియస్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, రాబోయే కాలంలో రాయబోయే వాళ్ళు కావచ్చు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అలాగే గ్రూప్ 1, వీళ్ళకి అవసరమైనంత నాలెడ్జ్ నా లెక్చర్స్ ద్వారా వస్తుంది. ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. ఇది పెయిడ్ ఛానల్. ఎందుకని చెప్తున్నానంటే, ఇది ఎవరైతే ఈ ఛానల్ని ఫాలో అవుతారో తప్పకుండా కాంపిటేటివ్ ఎడ్జ్ వస్తుంది. చాలా ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఐఏఎస్ పరీక్ష రాయటానికి అవసరమైనంత స్టాండర్డ్లో చెప్పటం లేదు. నాకున్నటువంటి ప్యాషన్ కారణంగా ప్రత్యేకంగా ఎడ్యుకేషన్లోకి రావటం వల్ల, నేను ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ మీద ఉన్న ప్యాషన్తో ఈ ఫీల్డ్లోకి రావటం వల్ల, నేను ప్రజెంట్ చేస్తున్నటువంటి వీక్లీ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డైనమిక్ ఆస్పెక్ట్స్కి సంబంధించి సైంటిఫిక్గా డిజైన్ చేసి ఇంగ్లీష్లో నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇది పెయిడ్ ఛానల్, డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఎవరైతే గ్రూప్ 1 అలాగే ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అలాగే గ్రూప్ 1 వీటికి ప్రిపేర్ అవుతున్నారో, రాబోయే కాలంలో మీ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, వీటికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. మీరు పే చేసే అమౌంట్ కూడా ఎక్కువ కాదు. రాబోయే ఆగస్టు 15కి ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛానల్ని ప్రమోట్ చేయండి. అలాగే ఈ పెయిడ్ ఛానల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు తప్పనిసరిగా నేను ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి తెలుగు మాడ్యూల్స్ మండే టు ఫ్రైడే 10 AM మాడ్యూల్స్ని చూడండి. ఛానల్ని ప్రమోట్ చేయండి. 10 మందికి మంచి విద్య వెళ్ళేటట్లు చూడండి. ఇది నా రిక్వెస్ట్ అనమాట. లెర్నింగ్ స్పేస్ డిజిటల్కి సంబంధించినటువంటి లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. అర్థమైంది కదా? మళ్ళీ ఈ విషయాలనే రేపటి వీడియోలో కూడా బ్రీఫ్గా చెప్తాను. 10 మందికి రైట్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయటం అనేది మన అందరి బాధ్యత అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సరే, ఎకానమిక్ సర్వేలో చివరి మాడ్యూల్. ఈరోజు నేను చెప్పబోయేటువంటి మాడ్యూల్లో అడగబోయే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఒకటి ఏంటంటే,
సోషల్ మీడియా మూలంగా పిల్లలు అడాలసెంట్స్ ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు, అలాగే పెద్దవాళ్ళు కూడా, అడల్ట్స్ కూడా సోషల్ మీడియా మూలంగా, సెడెంటరీ లైఫ్ స్టైల్ మూలంగా, అలాగే ఎక్సర్సైజ్ లేకపోవటం మూలంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అలాగే సోషల్ స్టిగ్మా అనేటువంటిది మెంటల్ హెల్త్ ఇష్యూస్కి ప్రధాన కారణం. సో ఈ సోషల్ స్టిగ్మా నుంచి మనం బయటికి రాలేకపోతే ఎవరైనా సరే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ జరగటం లేదు. సో ఇలాంటి వాటికి సంబంధించి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సోషల్ మీడియా ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్ అండ్ అడాలసెంట్స్, ఇది ఒక విషయం ఈ మాడ్యూల్లో. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఎలా లేబర్ డిస్ప్లేస్మెంట్ లేకుండా క్రియేషన్ ఎలా చేయొచ్చు, ఉద్యోగాల కల్పన ఎలా చేయొచ్చు, దీని మీద కూడా మీకు ఎకానమిక్ సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మహాత్మా గాంధీ నరేగా, మనం ఏమనుకుంటాం, మహాత్మా గాంధీ నరేగా వర్క్ డేస్ పెరిగితే అక్కడ ప్రాబ్లం ఉంది, పేదరికం ఉందనుకుంటాం. కానీ ఎకానమిక్ సర్వేలో చెప్పిన దాని ప్రకారం క్వైట్ కాంట్రాస్ట్గా ఉంది. ఇట్లా ఈ మాడ్యూల్లో కూడా ఒక 5-6 ప్రశ్నలు, డిస్క్రిప్టివ్ ప్రశ్నలు జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత స్టార్ట్ చేద్దాం. మొదటిది ఏంటంటే, ఇండియా ఈజ్ అమాంగ్ ద టాప్ 25 ఆర్మ్స్ ఎక్స్పోర్టర్ నేషన్స్. ఇక్కడ డిస్క్రిప్టివ్ ప్రశ్న, మన దేశం లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ లేకపోతే సెకండ్ లార్జెస్ట్, 1 లేదా 2వ స్థానాల్లోనే ఉంటుంది ఆర్మ్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి. మన దేశం, సౌదీ అరేబియా లాంటి దేశాలు 1-2 స్థానాల్లోనే ఉంటాయి. ఇక ఇంకొక కోణం ఏంటంటే, మన దేశంలో తయారైనటువంటి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్. మీరు చూడండి, మన దేశం నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎలా పెరుగుతున్నాయో గత 7 సంవత్సరాల కాలంలో 12 రెట్లు అయ్యాయి. 7 సంవత్సరాల క్రితం $0.2 బిలియన్ ఉన్నటువంటిది $2.5 బిలియన్ కావడం జరిగిందనమాట. అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 12 రెట్లు అయ్యాయి. ఇందులో ప్రముఖంగా మీరు చూస్తే డార్నియర్ ఆర్టిలరీ గన్స్, బ్రహ్మోస్ మిసైల్స్, పినాకా రాకెట్స్. బ్రహ్మోస్ మిసైల్స్ అంటే మన దేశం రష్యా జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇట్లా మన దేశం నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ $2.5 బిలియన్ పెరిగాయి. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనేటువంటిది డిస్క్రిప్టివ్ క్వశ్చన్గా రావచ్చు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. ముఖ్యంగా ఏంటంటే, ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ కింద మన దేశంలో ఇండిజినస్గా డిజైన్ చేయడానికి, డెవలప్ చేయడానికి ప్రభుత్వం చాలా మెజర్స్ తీసుకుంది. అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే యూరోప్లో ఉన్నటువంటి ఫ్రాన్స్ లాంటి దేశాలతో మన దేశం టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఇంకోటి ఏంటంటే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్ దాన్ని మొత్తం రీఓరియంట్ చేసింది, రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డులో. తర్వాత ఇంకోటి ఏంటంటే, DRDO ఏదైతే ఉందో, డిఫెన్స్ రీసెర్చ్ డిజైన్స్ ఆర్గనైజేషన్, ఇంతకుముందు నడక నడుస్తూ ఉండేది, ఇప్పుడు దానికి కూడా ట్రస్ట్ ఇచ్చింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసేటువంటి తేజాస్ కావచ్చు, అలాగే ప్రైవేట్ సెక్టర్కి ట్రస్ట్ ఇవ్వటం కోసం ఇంటర్నేషనల్ టైఅప్స్, ఇలాంటి వాటి మూలంగా మన దేశం నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. సో మొదటి 25 ఆర్మ్స్ ఎక్స్పోర్టర్ నేషన్స్లోకి మన దేశం వెళ్ళింది. రెండోది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ విత్ ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా. ఈ స్లైడ్లో అలాగే నెక్స్ట్ స్లైడ్లో 2 డిస్క్రిప్టివ్ ప్రశ్నస్ అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే, చిల్డ్రన్కి సంబంధించి, చిల్డ్రన్ అండ్ అడాలసెంట్స్కి సంబంధించి, సోషల్ మీడియా ఇంపాక్ట్ ఏమిటి అని చూస్తే, మీరు ఇక్కడ చూడండి, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చిల్డ్రన్కి, అడాలసెంట్స్కి. ఒకటి ఏంటంటే, ప్రివలెంట్ అబ్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ సోషల్ మీడియా. మాటికి అప్డేట్స్ చెక్ చేస్తూ ఉండటం అదొక అలవాట్లా మాడిపోతుంది. తర్వాత దాని నుంచి బయటికి రాలేరు. మాటికి సోషల్ మీడియాలో ఏముంది, ఎవరు పోస్ట్ పెట్టారు, మనం పెట్టిన దానికి ఎన్ని రిప్లైలు వచ్చాయి, ఎన్ని రెస్పాన్స్లు వచ్చాయి, ఎవరు ఫొటోస్ పోస్ట్ చేశారు, దిస్ ఈజ్ నథింగ్ బట్ అబ్సెసివ్ కన్సంప్షన్ అంటాం. ఇది ఒక వ్యాధి లాంటిది. ఇక రెండోది ఏంటంటే, డూమ్ స్క్రోలింగ్ అంటే మనం ముఖ్యంగా నెగిటివ్ వార్తలనే ఇష్టపడతాం. హ్యూమన్ సైకాలజీ అది. పాజిటివ్ వార్తల కంటే నెగిటివ్ వార్తల మీద ఎక్కువ ఫోకస్ పెడతాం మనం. మీరు చూడండి, ఏదైనా సరే ఒక నెగిటివ్ వార్త వచ్చిందనుకోండి, పలానా వాళ్ళు ఈ తప్పు చేశారు,
పలానా వాళ్ళు ఈ రేప్ కేసులో ఉన్నారు, పలానా గవర్నర్ ఈ రేప్ కేసులో ఉన్నారు, ఇలాంటివి ఏదైనా వచ్చాయనుకోండి, పలానా వాళ్ళు 10,000 కోట్ల అవినీతి చేశారు, ఇలాంటి వాటికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. మనం అలాంటి వార్తలను ఇష్టపడతాం. రాజకీయ నాయకులు తిట్టుకునే తిట్లు ఉంటాయి కదా, అవి కూడా మనం మిలియన్స్ ఆఫ్ వ్యూస్ జనరేట్ అవుతాయి. ఎందుకని? మనం నెగటివ్ వార్తల్ని ఇష్టపడతాం, నెగటివ్ వాటికి స్క్రోల్ చేస్తాం, డూమ్ స్క్రోలింగ్ అంటాం రెండవది. ఇక మూడోది సైబర్ బులియింగ్. చిల్డ్రన్ విషయానికి వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా థ్రెటనింగ్ చేయటం అనమాట, అది సైబర్ బులియింగ్. సో అబ్సెసివ్ కన్సంప్షన్ కావచ్చు, అలాగే డూమ్ స్క్రోలింగ్ కావచ్చు, అలాగే మూడోది సైబర్ బులియింగ్ కావచ్చు. ఇలాంటి వాటితో చిల్డ్రన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మెంటల్ హెల్త్ స్టేటస్ కూడా పాడైపోతుంది. ఈ మధ్య వచ్చినటువంటి 2021 స్టడీని చూస్తే దాదాపు 24% పిల్లలు, ఇప్పుడు పెరిగే ఉంటుంది, స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఎప్పుడు? పడుకునున్నప్పుడు వాళ్ళు స్మార్ట్ ఫోన్ని 24% పిల్లలు యూజ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మన స్లీప్ వేక్ సైకిల్, దానికి ఒక పేరు ఉంది, నాకు గుర్తు రావటం లేదు. ఆ స్లీప్ వేక్ సైకిల్ ఉంటుంది, బయోలాజికల్ సైకిల్ అంటాం దాన్ని. ఆ బయోలాజికల్ సైకిల్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. సో ఆ స్లీప్ వేక్ సైకిల్ బయోలాజికల్ సైకిల్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత 37% పిల్లలు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామని చెప్పారు ఎన్సిపిసిఆర్ స్టడీలో. ఇది పిల్లలకు సంబంధించి. పెద్దవాళ్ళ విషయానికి వస్తే సోషల్ మీడియా అన్కంట్రోల్డ్ స్క్రీన్ టైం యూసేజ్, వెళ్ళిపోతూనే ఉంటారు ఒక లింక్ నుంచి ఇంకొక లింక్, ఇంకొక లింక్ నుంచి ఇంకొక లింక్, అర్ధరాత్రి అయినా అలా వెళుతూనే ఉంటుంది. అందులో ముఖ్యంగా ఎక్కువ శాతం నెగిటివ్ న్యూస్ ఉంటాయి. రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చుంటే కూర్చోటం, ఒక పక్క టీవీ, ఒక పక్క ఇంటర్నెట్, ఒక పక్క సోషల్ మీడియా, ఇంకెక్కడ కదులుతారు చెప్పండి. తర్వాత జంక్ ఫుడ్, ఇదంతా డెడ్లీ టాక్సిక్ కాంబినేషన్ అని చెప్పచ్చు. దీని మూలంగా అడల్ట్స్ యొక్క హెల్త్ పాడైపోతుంది. ఇంకోటి చూడండి, మెంటల్ హెల్త్ డిసార్డర్స్ కూడా వస్తున్నాయి వీటన్నిటి మూలంగా. ఎక్కువ సోషల్ మీడియా అబ్సెసివ్ కన్సంప్షన్ మూలంగా, డూమ్ స్క్రోలింగ్ మూలంగా మనకు తెలియకుండానే మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం దేని మీద కూడా. పెద్దవాళ్లలో కూడా ప్రొడక్టివిటీ లాసెస్, అలాగే యాబ్సెంటీయిజం, డిక్రీజ్డ్ ప్రొడక్టివిటీ, డిసేబిలిటీ, ఇంక్రీజ్డ్ హెల్త్ కేర్ కాస్ట్, ఇదంతా కూడా అన్ఫార్చునేట్ ఫాలోఅవుట్ అనమాట. కాబట్టి ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఓవర్ యూస్ ఆఫ్ ఇంటర్నెట్, పర్టిక్యులర్లీ సోషల్ మీడియా, దాని మూలంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ చిల్డ్రన్లో పెరుగుతున్నాయి, పెద్దవాళ్ళలో ప్రొడక్టివిటీ లాసెస్ అవుతున్నాయి, హెల్త్ పాడైపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే 2016లో 36 దేశాల్లో స్టడీ చేశారు. అదేంటంటే మెంటల్ హెల్త్కి, డిప్రెషన్కి మనం స్కేలప్ చేస్తే ట్రీట్మెంట్ని స్కేలప్ చేస్తే అప్పుడు వచ్చేటువంటి ఎకనామిక్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అవి 3:1, 5:1 ఆ రేషియోలో ఉంటాయి. రూపాయి ఖర్చు పెడితే 5 రూపాయలు వస్తుంది బెనిఫిట్. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ సోషల్ స్టిగ్మా. ఎవరైనా సరే డిప్రెషన్తో హాస్పిటల్కి వెళ్తున్నారు అంటే ఒక రకమైన సోషల్ స్టిగ్మాని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. దాని నుంచి బయటికి రావాలంటే సొసైటీ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. అర్థమైంది కదా? ఇప్పటికీ 2 ఇక్కడ కూడా డిస్క్రిప్టివ్ ప్రశ్న అడగచ్చు. అలాగే సోషల్ మీడియా ఎక్సెసివ్ కన్సంప్షన్ వల్ల వచ్చినటువంటి చిల్డ్రన్ అడాలసెంట్స్లో ప్రాబ్లం, ముఖ్యంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్. అడల్ట్స్లో వచ్చేసరికి ప్రొడక్టివిటీ లాసెస్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, తర్వాత యాబ్సెంటీయిజం, హెల్త్ కేర్, ఇవన్నీ పెరుగుతున్నాయి. తర్వాత ట్రీట్మెంట్కి ప్రాబ్లం ఏంటంటే సోషల్ స్టిగ్మా. తర్వాత స్టాల్డ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఛాలెంజింగ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్. రియల్ ఎస్టేట్ సెక్టర్కి సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ 7-8 ప్రధాన నగరాల్లో చూస్తే ప్రతి సంవత్సరం 33% గ్రోత్ కనిపిస్తోంది. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం మీకు ఇంతకుముందు చెప్పాను, టోటల్ మ్యాన్ పవర్ చూస్తే 46% అగ్రికల్చర్లో పనిచేస్తే 13% కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్నారు. ఈ 13% కాస్త రాబోయే కాలంలో 20%కి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మన జీడిపిలో కన్స్ట్రక్షన్ యొక్క వాటా 7%, 8% ఉంది. అది 10-12% వెళ్ళినప్పుడు దాదాపు 20% జాబ్స్ కన్స్ట్రక్షన్లోనే క్రియేట్ అవుతాయి. కన్స్ట్రక్షన్ అనేది మేజర్ జాబ్ క్రియేటర్ కాబోతుంది రాబోయే కాలంలో. అగ్రికల్చర్ నుంచి ఎస్కేప్ అయ్యే కొంతమందికైనా సరే కన్స్ట్రక్షన్లో అవకాశాలు వస్తాయి.
కాకపోతే ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజం అది పెద్ద ప్రాబ్లం అనమాట. తర్వాత ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేసే వాళ్ళు 11.4%కి వచ్చారు. ఇంతకుముందు టోటల్ వర్క్ ఫోర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెకండ్ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే హౌసింగ్ లోన్స్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అవి 6.6 నుంచి 11.2% పెరిగాయి అనమాట. అర్థమైంది కదా. తర్వాత సిమెంట్ సెక్టర్, ఇది కూడా చాలా బ్రైట్గా ఉంది అని ఎకానమిక్ సర్వేలో మెన్షన్ చేయబడింది. ఇది అంత ఇంపార్టెంట్ విషయం కాదు, స్కిప్ చేస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ప్రత్యేకంగా మెన్షన్ చేయటం జరిగింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెద్ద స్ట్రాటజిక్ డిఫరెన్షియేటర్ కాబోతోంది రాబోయే కాలంలో ఎకనామిక్ ప్రాస్పరిటీ ఆఫ్ నేషన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంబ్రేస్ చేసినటువంటి నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రొడక్టివిటీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఇందులో వెనకాల ఉంటారో వాళ్ళు వెనకబడిపోయే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆ పవర్ ఉంది. అది హెల్త్ కేర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా ఏ సెక్టర్ అయినా కావచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రొడక్టివిటీని పెంచేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఎకనామిక్ సర్వేలో మెన్షన్ ఏం చేశారంటే కార్పొరేట్ సెక్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా జాబ్స్ తీసేయటం గురించి ఆలోచించకుండా, జాబ్ లాసెస్ గురించి ఆలోచించకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలా జాబ్స్ని ఆగ్మెంట్ చేయాలి అని ప్రయత్నించాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతే టోటల్ ఎకానమీలో లేబర్ షేర్ తగ్గిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా వినండి, టోటల్ ఎకానమీలో లేబర్ షేర్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుక సరిగా ఉపయోగించుకోలేకపోతే చాలా ఉద్యోగాలు పోతాయి. అలా కాకుండా, అలా అయితే ఏం జరుగుతుంది? క్యాపిటల్ యొక్క షేర్ పెరుగుతుంది ఎకానమీలో, లేబర్ షేర్ తగ్గుతుంది. అలా జరిగితే పేదవాడు ఇంకా పేదవాడైపోతాడు, ధనికుడు ఇంకా ధనికుడైపోతాడు. ఆల్రెడీ రిచ్ పూర్ డిస్పారిటీస్ మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే కంపెనీస్ మీద గురుతర బాధ్యత ఉంది. ఎలా ఉద్యోగాలను క్రియేట్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి. ఇక్కడ మీరు ఈ స్లైడ్ చూస్తే ముఖ్యంగా మన జాబ్ సీకర్స్కి సంబంధించి ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కంపెనీస్కి సంబంధించి కూడా ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. ఎకనామిక్ సర్వేలో జాబ్ సీకర్స్కి సంబంధించి ఏం సజెషన్ ఇవ్వడం జరిగిందంటే మీరు ట్రెడిషనల్గా కాకుండా డిఫరెంట్గా థింక్ చేయండి, మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఎనలిటికల్ థింకింగ్, ఇన్నోవేషన్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే టెక్నాలజీ డిజైన్ అండ్ ప్రోగ్రామింగ్. సింపుల్గా ఏదో బట్టి పట్టినట్టు కాకుండా కొత్తగా థింక్ చేయండి, ఎనలిటికల్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు దానికి 360 డిగ్రీ వ్యూ ఏర్పాటు చేసుకోండి, ఇన్నోవేషన్గా థింక్ చేయడం అలవాటు చేసుకోండి అని చెప్పి జాబ్ సీకర్స్, ప్రస్తుత యువత ఎవరైతే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సజెషన్ ఇస్తూనే కంపెనీలకి కూడా ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాను, డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఇక్కడ అడగచ్చు. హౌ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ జాబ్ క్రియేటర్ రాదర్ దాన్ జాబ్ డిస్ప్లేసర్. జాబ్ డిస్ప్లేసర్లా కాకుండా జాబ్ క్రియేటర్గా ఎలా ఉపయోగించవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి. ఇక్కడ కంపెనీస్ ఏం చేయాలంటే ఆటోమేషన్, సర్వేలెన్స్ అండ్ కంట్రోల్కి కాకుండా ఈ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కేవలం ఆటోమేషన్ అలాగే సర్వేలెన్స్ అండ్ కంట్రోల్కి కాకుండా ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే ఆగ్మెంటేషన్, వీటికి వాడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, ఉద్యోగాల డిస్ప్లేస్మెంట్ తగ్గుతుంది. అయితే జాబ్ సీకర్స్ కూడా మూసలో పోసినట్టు థింక్ చేయకుండా 360 డిగ్రీ వ్యూ తోటి అనలిటికల్ థింకింగ్ ఏర్పాటు చేసుకోవాలి, ఇన్నోవేషన్ మైండ్ సెట్ ఉండాలి అని చెప్పి ఎకనామిక్ సర్వేలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రత్యేకంగా 4-5 పేజీల్లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటిది మహాత్మా గాంధీ నరేగా. మనం ఏమనుకుంటాం, మహాత్మా గాంధీ నరేగా వర్క్ డేస్ మీ అందరికీ తెలుసు. చట్టం ప్రకారం మహాత్మా గాంధీ నరేగా చట్టం ప్రకారం రూరల్ ఏరియాస్లో 18 సంవత్సరాలు నిండినటువంటి అడల్ట్ సిటిజన్ ఎవరైనా సరే వాళ్ళు
మాకు పని దినాలు కల్పించండి అని అప్లై చేస్తే 15 రోజుల లోపల వాళ్ళకి పని దినాలు కల్పించాలి. 100 పని దినాలు మ్యాండేటరీ అనమాట. ఎప్పుడైనా కరువులు కాటకాలు లాంటివి వస్తే ఇంకొక 50 డేస్ కూడా క్రియేట్ చేయాలి. మనమంతా ఏమనుకుంటాం, ఎక్కడైతే కరువు కాటకాలు ఉంటాయో, ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో, ఎక్కడైతే పేద రాష్ట్రాలు ఉంటాయో అక్కడ మహాత్మా గాంధీ నరేగాకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అది తప్పు అని చెప్పి ఎకనామిక్ సర్వే నిరూపించింది. అది స్టేట్ కెపాసిటీ మీద ఆధారపడింది. తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలు ఎక్కువ స్పెండ్ చేస్తున్నాయి బికాస్ ఆఫ్ స్టేట్ కెపాసిటీ. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ లాంటివి తక్కువ స్పెండ్ చేస్తున్నాయి. అది స్టేట్ కెపాసిటీ. రెండోది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే పని దినాలు మహాత్మా గాంధీ నరేగా వర్క్కి వెళుతున్నారో వారి ఇన్కమ్ని ఆగ్మెంట్ చేసుకుందామని వెళుతున్నారు. ఉదయం పూట ఇచ్చేసుకుందాం, రాత్రి పూట ఇంకోటి చేసుకుందాం, సాయంకాలం పూట ఇంకొక ఇంట్లో పనిచేద్దాం, సాయంకాలం పూట పొలంలో పనిచేద్దాం, ఉదయం పూట మహాత్మా గాంధీ నరేగాకి వెళదాం. ఇట్లా యాస్పిరేషనల్ క్లాస్ ఉన్న ప్రాంతాల్లోనే ఇది జరుగుతుంది అని కూడా ఈ ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. అర్థమైంది కదా? సో అందుకని ఇక్కడ ఉదాహరణ చూడండి. తమిళనాడు దేశంలో ఉన్న పేద పాపులేషన్లో, దేశంలో ఉన్న పేదరికం అంటే పేద పాపులేషన్, బిలో పవర్టీ లైన్ అనుకుందాం. తమిళనాడు వాటా కేవలం 1%, కేరళ వాటా 0.1%. అంటే కేరళలో దాదాపు పేదలే లేరని చెప్పుకోవచ్చు. కానీ మహాత్మా గాంధీ నరేగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎక్స్పెండిచర్ మీరు చూస్తే 15% తమిళనాడు ఖర్చు పెట్టింది, కేరళ 4% ఖర్చు పెట్టింది. తమిళనాడు, కేరళ అసలు పేదరికమే తక్కువ. అక్కడ తమిళనాడులో 1%, కేరళలో 0.1, 0.01 అట్లా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. కానీ 19% ఫండ్స్ ఈ రెండు రాష్ట్రాలు ఖర్చు పెట్టాయి. ఇక పేదరికం ఉన్న రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్. బీహార్లో 20%, అంటే దేశంలో ఉన్నటువంటి పేదల్లో 20% బీహార్లో ఉన్నారు, 25% ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, 45% ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నారు, బీహార్, ఉత్తరప్రదేశ్. కానీ మహాత్మా గాంధీ నరేగా ఫండ్స్ విషయంలో ఆ రెండు రాష్ట్రాల వాటా 17% మాత్రమే. బీహార్ తీసుకోండి, దేశంలో ఉన్న పేదల్లో 20% బీహార్లో ఉంటే మహాత్మా గాంధీ నరేగా ఫండ్స్లో 6% మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టారు. కాబట్టి ఈ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన ఈ స్టాటిస్టిక్స్ను ఉపయోగించి మీరు డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ అడగచ్చు. ఈజ్ ద మహాత్మా గాంధీ నరేగా ఎక్స్పెండిచర్ రియల్ ఇండికేటర్ ఆఫ్ రియల్ ఇండికేటర్ ఆఫ్ రూరల్ డిస్ట్రెస్? ఆర్గ్యూ యువర్ కేస్ అని చెప్పి మీకు గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్లో క్వశ్చన్ రావచ్చు. అర్థమైంది కదా? కోరిలేషన్ ఇండెక్స్ లేదు ఇక్కడ. అందుకే ఒక విధంగా చూస్తే ప్రభుత్వం మహాత్మా గాంధీ నరేగా మీద ఫోకస్ పెట్టకపోవటం కరెక్టే కావచ్చేమో. ఎందుకంటే అసెట్స్ క్రియేట్ చేసినవి చాలా సందర్భాల్లో అంతగా ఉపయోగపడలేదు. రెండోది, పేదరికానికి మహాత్మా గాంధీ నరేగా ఫండ్స్ యూసేజ్కి కోరిలేషన్ లేదు, స్టేట్ కెపాసిటీ మీద ఆధారపడింది. రెండోది ఏంటంటే యాస్పిరేషనల్ క్లాస్ వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటున్నారు, అంతే తప్పితే పేదలకు ఉపయోగపడటం లేదు. తర్వాత టెలికామ్ టెక్నాలజీ రిక్వైర్స్ హ్యూజ్ క్యాపిటల్. ఇక్కడ టెలికామ్ టెక్నాలజీకి సంబంధించి ఫ్యూచర్లో కొత్త ఇన్నోవేషన్స్ కావాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. దానికి చాలా ఎక్కువ క్యాపిటల్ కావాలి. దాన్ని పేషెంట్ క్యాపిటల్ అంటాం. అంటే కొత్త ఇన్నోవేషన్కి ఇవాళ రీసెర్చ్ మొదలు పెడితే రాబోయే కాలంలో ఎప్పుడు రిటర్న్స్ వస్తాయో తెలియదు. చాలా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి కేపబిలిటీ ఉండాలి, కెపాసిటీ ఉండాలి. దాన్ని పేషెంట్ క్యాపిటల్ అంటాం. సో పేషెంట్ క్యాపిటల్ మూలంగానే ఈ యొక్క టెలికాంలో ఇన్నోవేషన్, అలాగే కొత్త పేటెంట్స్, వాటికి కావలసిన క్యాపిటల్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, పేషెంట్ క్యాపిటల్ అంటే మనం ఏదైనా క్యాపిటల్ని అందులో పెట్టేటప్పుడు 1000 కోట్లు పెట్టామనుకోండి, దాని రిటర్న్స్ వెంటనే ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా టైం పడుతుంది. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయగలగాలి. దాన్ని పేషెంట్ క్యాపిటల్ అంటారు. ఇక రెండోది యూఎస్ఓఎఫ్, యూనివర్సల్ సర్వీసెస్ అప్లికేషన్ ఫండ్ అని ఒకటి ఉంది. దాని పేరు కూడా మార్చారు, డిజిటల్ భారత్ నిధి అని చెప్పి. అందులో 80,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే టెలికాం సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంత సెస్ లాంటిది వేసి యూఎస్ఓఎఫ్కి వెళతాయన్నమాట. వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాస్లో టెలికాం సెక్టర్ని ఎక్స్పాండ్ చేయడానికి. ఎందుకంటే రూరల్ ఏరియాస్కి ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళ సర్వీసెస్ తీసుకొని వెళ్ళరు.
ఒక 100 ఇళ్ళు ఉన్నటువంటి ఊరు ఉందనుకోండి, టెలికాం టవర్ ఎవరు పెడతారు చెప్పండి? అలాంటి చోటకి ఎక్స్పాండ్ చేసేటప్పుడు కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అనమాట. యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్, దీన్ని డిజిటల్ భారత్ నిధి అని మార్చారు. సో దీంట్లో 5% ఆఫ్ యాన్యువల్ కలెక్షన్స్ వాటిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వాడటానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎకనామిక్ సర్వే స్వాగతించింది. అర్థమైంది కదా. తర్వాత భారత్ నెట్, దీని ప్రోగ్రెస్ గురించి కూడా, భారత్ నెట్ అంటే ఏంటి? మన దేశంలో ఉన్నటువంటి మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, మన దేశంలో 6 లక్షల విలేజెస్ ఉన్నాయి, 2.5 లక్షల గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. ఈ 2.5 లక్షల గ్రామ పంచాయతీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా వేరియస్ డిజిటల్ సర్వీసెస్ ఇవ్వటం, ఆ ఇచ్చేటువంటి సర్వీసెస్ని కూడా పెంచడం జరిగింది. రకరకాల సర్వీసెస్ అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ స్కోప్ ఆఫ్ ద సర్వీసెస్ పెంచారు, అందుకని లేట్ అవుతుంది అన్నటువంటి పాయింట్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ అనుకున్నంత ఫాస్ట్గా వెళ్ళటం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, భారత్ నెట్లో ఎక్కడైతే వీళ్ళు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా కనెక్షన్ ఇవ్వలేరు అక్కడ శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా ఇవ్వాలి అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి గైడ్లైన్స్లో ఒకటనమాట. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 2011కి 2021కి కంపారిజన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ ఒక మాట చెప్పింది కొద్ది నెలల క్రితం. అదేంటంటే, నార్మల్ వేలో కనుక మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి వెళ్ళుంటే, మనం నార్మల్ వేలో వెళ్ళుంటే అది 47 సంవత్సరాలు పట్టేది. 80% అడల్ట్స్కి, దగ్గర 80% అడల్ట్స్కి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఇండియాలో. 80% అడల్ట్స్కి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. నార్మల్ వేలో వెళ్ళుంటే అది 47 సంవత్సరాలు పట్టేది. కానీ మన దేశం తీసుకున్నటువంటి చాలా ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యల వల్ల కేవలం కొద్ది సంవత్సరాల్లోనే ఆ గోల్ని రీచ్ అవ్వగలిగాం. మీరు చూడండి, 15 సంవత్సరాలు దాటినటువంటి పాపులేషన్ ఏదైతే ఉందో, 15 సంవత్సరాలు దాటినటువంటి పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళలో 2011లో 35% మందికి మాత్రమే బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఇప్పుడు 77% మందికి ఉన్నాయి. పురుషులు మహిళలు తేడా లేదు, ఆల్మోస్ట్ అదే పర్సెంటేజ్ పురుషులకి మహిళలకి. అంటే జెండర్ గ్యాప్ని కూడా మనం బ్రిడ్జ్ చేయగలిగాం. 2011వ సంవత్సరంలో మీరు చూస్తే 44% మంది పురుషులకి బ్యాంక్ అకౌంట్ ఉంటే 26% మంది మహిళలకు మాత్రమే బ్యాంక్ అకౌంట్ ఉంది. 44, 26 ఇప్పుడు అది ఇద్దరికీ కూడా 77, 78 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. మీరు ఇక్కడ చూడండి, మేల్ 78, ఫిమేల్ 78. తర్వాత రిచెస్ట్ పూరెస్ట్ అని గ్యాప్ కూడా లేదు. పూరెస్ట్ 40% తీసుకుంటే 78%, రిచెస్ట్ 60% తీసుకుంటే 77%. అంటే 77, 78% మంది అడల్ట్స్కి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇది రియల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. కాకపోతే ఇంకాస్త ముందుకెళ్ళాలి. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అన్నీ అందుబాటులోకి తీసుకొస్తేనే అది రియల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అవుతుంది. అంటే వాళ్ళకి లోన్స్ అందాలి. ఎంఎస్ఎంఈస్ లోన్స్ అందక బాధపడుతున్నాయి. అలాగే కొలాటరల్ ఫ్రీ లోన్స్ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి అందాలి. అంతేకాకుండా పెన్షన్ ప్రోడక్ట్స్, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ప్రతి వాడికి కూడా, ప్రతి మనిషికి కూడా అందుబాటులోకి రావాలి ప్రభుత్వ సహకారంతో. అప్పుడే రియల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. అంటే 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకమైన సోషల్ సెక్యూరిటీ ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా. ఇక్కడ ప్రభుత్వ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ స్ట్రాటజీకి సంబంధించి జెండర్ గ్యాప్ని కూడా బ్రిడ్జ్ చేయగలిగాం. ఒక డిస్క్రిప్టివ్ క్వశ్చన్ కూడా ఇక్కడ అడిగేటువంటి అవకాశం ఉంది. దీని మూలంగానే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చాలా సక్సెస్ అయింది అని చెప్పచ్చు. తర్వాత ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రైజ్ హైయెస్ట్ అమాంగ్ మేజర్ కంట్రీస్. చూడండి, ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే గత ఆర్థిక సంవత్సరంలో $68 బిలియన్ మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగాయి. దగ్గరలో ఏ కంట్రీ లేదు. కొన్ని దేశాలకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గాయి. సెకండ్ చైనా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగింది. మన దేశంలో దాదాపు సగమే పెరిగాయి. $68 బిలియన్ పెరిగాయి. ఎందుకంటే మన దేశానికి చాలా డాలర్స్ ఫ్లో అవుతున్నాయి. మన దేశానికి ఫ్లో అయ్యేటువంటి డాలర్స్ మన ఎక్స్పోర్ట్స్ మూలంగా కావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్ కావచ్చు,
తర్వాత ఫారిన్ రెమిటెన్సెస్ కావచ్చు, అలాగే క్యాపిటల్ ఎఫ్పిఐ కావచ్చు, ఎఫ్డిఐ కావచ్చు, మొత్తం కలిపితే డాలర్స్ ఏవైతే మన దేశానికి వస్తున్నాయో అవి వెళ్ళిపోయే డాలర్ల కంటే, మన దేశం నుంచి వెళ్ళిపోయే డాలర్లతో పోలిస్తే ఎక్కువ అనమాట. ఈ ఎక్కువ వచ్చినటువంటి డాలర్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అబ్జార్బ్ చేయకపోతే రూపీ ఎస్కలేట్ అయిపోయేది, అప్రిషియేట్ అయిపోయేది, ఎడబైకి వెళ్ళిపోయేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని అప్రిషియేట్ కాకుండా ఎక్స్ట్రా డాలర్స్ $1000 వచ్చాయి, $900 బయటకు వెళ్ళాయి అనుకుందాం. $1000 వచ్చాయి, $900 బయటకు వెళ్ళాయి. అంటే మన ఇంపోర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి పే చేయడానికి $100 మిగిలాయి. ఆ $100ని ఆర్బీఐ కొనేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగిపోయాయి. ఇలా ఆర్బీఐ రెగ్యులర్గా డాలర్స్ కొంటూ ఉంది. దీన్ని ఆర్బీఐ మేనేజ్డ్ ఫ్లోట్ అంటుంది, జస్ట్ వాలటాలిటీ తగ్గించడానికి అంటుంది. కానీ ఐఎంఎఫ్, అమెరికా లాంటి దేశాలు ఒప్పుకోవడం లేదు. మీరు కరెన్సీ అప్రిషియేట్ కాకుండా ఉండటానికే మీరు ఇలా కొంటున్నారు అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ మన దేశం వెర్షన్ ఏంటంటే ఇది మేనేజ్డ్ ఫ్లోట్ అని మన దేశం చెప్తోంది. ఇంకోటి ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $650 బిలియన్ దాటాయి. ఇంపోర్ట్ కవర్ 10 months ఉండాలి. 10 monthsకి పైగానే మన ఇంపోర్ట్ కవర్ ఉంది. అంటే 10 నెలల కంటే ఎక్కువ ఇంపోర్ట్స్నే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ హోల్డ్ చేయగలవు. మనకేమి డబ్బులు రాకున్నా సరే ఇంకా అది ఇంపోర్ట్ కవర్ అనమాట. తర్వాత ఇండియా ర్యాంక్స్ 4th గ్లోబల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఒకసారి స్లైడ్ చదవండి. అలాగే లోయెస్ట్ వాలటాలిటీ ఆఫ్ రూపీ. ప్రపంచ కరెన్సీస్తో పోలిస్తే మన దేశం యొక్క కరెన్సీ 83, 84, 82 ఆ రేంజ్లోనే ఉంది, వాలటాలిటీ లేకుండా. దీనికి కారణం మీకు ఇంతకుముందు చెప్పాను, ఎక్స్ట్రా డాలర్స్ అన్నింటినీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్చేజ్ చేసి సక్ చేస్తోంది. ఎక్స్ట్రా డాలర్స్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సక్ చేయటం, దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్డ్ ఫ్లోట్ అంటోంది, టు ప్రివెంట్ వాలటాలిటీ అంటోంది. అంతర్జాతీయ సంస్థలు ఒప్పుకోవటం లేదు. ఏదేమైనప్పటికీ కూడా మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $60-70 బిలియన్ లాస్ట్ ఇయర్ పెరిగాయి. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నటువంటి డాలర్స్ మూలంగానే సాధ్యమైందనమాట. మన కరెన్సీ కూడా వాలటాలిటీ లేకుండా స్టేబుల్గా ఉంది. అది కాక మన దేశం మీద ప్రపంచ దేశాలకి నమ్మకం ఉంది ఇవాళ. అది ముఖ్యమైన పాయింట్. సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటంటే 2022లో ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. బాండ్స్ రిలీజ్ చేస్తే నార్మల్ బాండ్స్కి ఇంట్రెస్ట్ 8% అనుకోండి. మేము గ్రీన్ ప్రాజెక్ట్స్కి వాడతాం, తర్వాత మేము రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి వాడతాం, అలాగే మేము సోలార్ ప్రాజెక్ట్స్కి వాడతాం, ఎఫారెస్టేషన్కి వాడతాం అని చెప్పి బాండ్స్ రిలీజ్ చేస్తే అప్పుడు దాని ఇంట్రెస్ట్ తక్కువ ఉండాలి. 5%, 4%, 6% ఉండాలి. దాన్ని ఏమంటారు? గ్రీనియం అంటారు. గ్రీనియం, తక్కువ ఇంట్రెస్ట్కి యాక్సెప్ట్ చేయటం బాండ్స్. ఏదేమైనప్పటికీ కూడా అనుకున్న విధంగా ఇవి టేక్ ఆఫ్ అవ్వటం లేదు. దానికి సంబంధించి ఇక్కడ కొంత స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇండియా సావరిన్ గ్రీన్ బాండ్స్ ఫ్రేమ్వర్క్ని 2022లో రిలీజ్ చేసినప్పటికీ కూడా అనుకున్న విధంగా టేక్ ఆఫ్ అవ్వటం లేదు. ఇక చివరిది, డెవలపింగ్ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ గ్రీన్ ట్రాన్సిషన్. ఈ ప్యారిస్ క్లైమేట్ ప్యాక్ట్ ప్రకారం ఈ డెవలప్డ్ కంట్రీస్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి హిస్టారికల్ ఎమిషన్స్ని దృష్టిలో పెట్టుకొని, కేపబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు, డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డెవలప్డ్ కంట్రీస్ మీద మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, లీగల్ ఆబ్లిగేషన్ కూడా ఉంది. వేరియస్ కన్వెన్షన్స్ ప్రకారం డెవలపింగ్ కంట్రీస్కి డబ్బులు అరేంజ్ చేయాలి, టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ అనుకున్న విధంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయటం లేదు అనేటువంటిది కూడా ఈ ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది. డెవలపింగ్ కంట్రీస్ రిక్వైర్ $6 trillion by 2030. ఈ గ్రీన్ ట్రాన్సిషన్ కోసం కోల్ బదులుగా మనం వేరే రెన్యూవబుల్ సోర్సెస్కి షిఫ్ట్ అవ్వడానికి టెక్నాలజీ కావాలి, డబ్బులు కావాలి. $6 trillion కావాలి డెవలపింగ్ కంట్రీస్కి మొత్తం 2030 దాకా. కానీ అందిస్తున్నారు $80 బిలియన్ ఇచ్చేసి గొప్పగా చెప్పుకుంటున్నారు డెవలప్డ్ కంట్రీస్. వాళ్ళు కమిట్ చేసిన $100 బిలియన్ కూడా ఇవ్వటం లేదు గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద సంవత్సరానికి. అలాగే మన దేశం విషయానికి వస్తే మన ఎన్డీసీస్ ఏవైతే ఉన్నాయో, రివైజ్డ్ ఎన్డీసీస్ని కూడా 2 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. రివైజ్డ్ ఎన్డీసీస్ ప్రకారం మనకి $2.5 trillion డబ్బులు కావాలి 15 సంవత్సరాల వ్యవధిలో. సో
ఇబ్బంది ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ గ్రీన్ ట్రాన్సిషన్ చాలా కష్టమైపోతుంది. డెవలప్డ్ కంట్రీస్ అనుకున్నంత సహాయ సహకారాలు అందించడం లేదు అని చెప్పడం జరిగింది. ఇక ఈ విషయంతో ఎకనామిక్ సర్వే అన్ని మాడ్యూల్స్ ముగిశాయి. బడ్జెట్ 5, ఎకనామిక్ సర్వే 5, మొత్తం 10 మాడ్యూల్స్ అయిపోయాయి. రేపటి మాడ్యూల్ని మర్చిపోకండి. బుధవారం రోజు స్పెషల్ మాడ్యూల్ 60 కీవర్డ్స్ తీసుకొని మీకు అరగంటలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బడ్జెట్ విషయాలు, ఎకనామిక్ సర్వే విషయాలన్నీ రీకలెక్ట్ అవుతాయి. ఇక ఇంతకుముందు చేస్తున్న మాదిరిగా ఎకానమీ బేసిక్స్ ఈ గురు శుక్రవారంతో ముగుస్తాయి. ఇక సోమవారం నుంచి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ వారానికి 5 రోజులు తప్పకుండా ఫాలో అవ్వండి. సరే, ఇంతటితో ముగిద్దాం. నమస్తే.